అందరికీ నమస్కారం. నాగబాబుకు కేబినెట్ మంత్రి పదవి అన్న విషయం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళ విషయంలో తీవ్ర అసంతృప్తికి కూడా ఇది కారణమైందని చెప్పవచ్చు. అయితే నాగబాబు పాత్ర జనసేనలో గురించి మనం చర్చించాల్సి వస్తే 2014 నుంచి కూడా కాంగ్రెస్లో చిరంజీవి గారు ఉన్నప్పటి నుంచి కూడా తన తమ్ముడికే సపోర్ట్నిస్తూ జనసేనలో క్రియాశీలక పాత్రను పోషించడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా జనసేన డెవలప్మెంట్కు, జనసేన ప్రోగ్రెస్కు నాగబాబు చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రీసెంట్గా నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారని కూడా చాలా ఊహాగానాలు రావడం జరిగింది. అయితే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభలో స్థానం ఇవ్వడంతో అవకాశం నాగబాబుకు రాలేదు. అంతేకాకుండా బీద మస్తాన్ రావు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయిన బీద మస్తాన్ రావుకు టీడీపీ నుంచి అవకాశం లభించింది. సో అందువల్ల నాగబాబుకు రాజ్యసభ ఛాన్స్ మిస్ అయింది. అయితే నాగబాబును ఎలాగైనా ఒక మంచి పదవిలో కూర్చోబెట్టాలన్న పవన్ కళ్యాణ్ ఒక ఆశతో ఏపీ క్యాబినెట్లకు తీసుకురావాలని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే నాగబాబుకు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఒకవైపు జనసేన కార్యకర్తలు అయితేనేమి, జనసేన లీడర్స్ అయితేనేమి నాగబాబుకు మంత్రి పదవి వస్తుండడంతో హ్యాపీగా ఉన్నా కూడా తెలుగు తమ్ముళ్ళ మధ్య ఎన్నో రోజుల నుంచి వాళ్లకు మంత్రి పదవులు కావాలని ఆశిస్తున్న నాయకులు ఈ నిర్ణయంతో తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. చాలా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్ళ మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నాగబాబుకు మంత్రి పదవి సరైనదా లేదా అన్న దాని గురించి చర్చిస్తే, జనసేనకు ఎంత ఉపయోగపడుతుందన్న దాని గురించి చర్చిస్తే, నాగబాబు కరెక్ట్గా ఆపోజిషన్ పార్టీస్కు కరెక్ట్గా కౌంటర్ చేయగలిగే నేర్పరితనం ఉన్న నాయకుడు నాగబాబు అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి కంటే కూడా మంచి మాటకారని కూడా చెప్పుకోవచ్చు నాగబాబు. సో నాగబాబుకు మంత్రి పదవి అనేది డెఫినెట్గా జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశమని నాకు అనిపిస్తుంది. అది నిజంగా జరిగితే జనసేన పార్టీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీలో కూడా చాలా అసంతృప్తి ఏర్పడే అవకాశం కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ మంత్రి పదవి వస్తే దాన్ని నాగబాబు ఎలా నిర్వర్తిస్తాడనే దాన్ని ముందు మనం తెలుసుకునే అవకాశం ఉంది.